సో ఎమ్మెల్యే అనే ఒక పొజిషన్తో మీకు వచ్చిన రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంది? పాలిటిక్స్లోకి వెళ్ళాలి అనే థాట్ మీకు ఎలా వచ్చింది? 8 years నేను అంగన్వాడీ కార్యకర్తగా చేశాను. ఎమ్మెల్యేగా మీరు గవర్నమెంట్కి అర్జీ రాస్తే వాళ్ళకి చెప్తే ఇలా సిచ్యువేషన్ ఉంది అని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కదా. ఇంకా ఇక్కడ డోలీ వ్యవస్థ నడుస్తుంది. అంటే మీరు ఒక ఇన్వర్టర్ కోసం ఆ శాలరీని ఇన్వెస్ట్ చేశారు అని విన్నాను. ఈ 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు మన టీడీపీ లేదు కదా, నైట్ వాష్రూమ్లో డెలివరీ అయిపోయింది ఆమెకి. హలో శిరీష గారు, హాయ్ అండి. ఎమ్మెల్యే అనే ఒక పొజిషన్తో మీకు వచ్చిన రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంది? చాలా పెద్ద బాధ్యత ఇది. ఎందుకంటే టోటల్గా ఈ ఫీల్డే నాకు అనుభవం లేదు. అంగన్వాడీ నుంచి ఇలా అసెంబ్లీ వరకు వెళ్ళడం, సో ఎప్పుడు కూడా నాకు కనీసం ఎన్ని మండలాలు ఉంటాయో కూడా తెలియని పరిస్థితి. కానీ ఈరోజు ఎమ్మెల్యే అవ్వడం వల్ల టోటల్గా మా నియోజకవర్గ పరిస్థితులు అన్నీ కూడా తెలిసినాయి. సో సామాన్యులు ఏంటి, ప్రతి ఒక్కరు పడేటువంటి బాధలన్నీ కూడా ఒక అవగాహన అనేది వచ్చింది నాకు ఈరోజు. సో మీరు అంగన్వాడీ టీచర్ అయ్యుండి ఎమ్మెల్యేగా పాలిటిక్స్లోకి వెళ్ళాలి అనే థాట్ మీకు ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? ఎవరి ఇన్స్పిరేషన్? 8 years నేను అంగన్వాడీ కార్యకర్తగా చేశాను. మా హస్బెండ్ నియోజకవర్గ తెలియవత అధ్యక్షులుగా చేస్తున్నారు, మఠం విజయభాస్కర్ గారు. మా అత్త మామలు సర్పంచులు చేశారు 15 సంవత్సరాల నుంచి మా రాజవొమ్మంగి మండలం ఇదే రంపచోడవరంలో. సో వాళ్ళు పొలిటికల్ ఫీల్డ్, నేను అంగన్వాడీ. సో టోటల్ డిఫరెంట్. నా పని నేను చేసుకొని వెళ్ళడం, ఇంట్లో వంట చేసుకోవడం, బుద్ధిగడ్డి ఏదైనా మీటింగ్స్ ఉంటే చూసుకోవడం, అంతవరకే. అసలు ఏ విషయంలో ఇన్వాల్వ్ అవ్వలే నేను. ఈరోజు అత్తమామలు సర్పంచులు పోటీ చేసినప్పుడు కూడా ప్రచారానికి కూడా నేను వెళ్ళలేదు. నా ఓటు నేను వేసుకోవడం, తిన్నగా ఇంటికి వచ్చాడు, అదే పరిస్థితి. ఏమైందంటే ఈ 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు మన టీడీపీ లేదు కదా, అప్పుడేమైందంటే మా రాజవొమ్మంగి మండలంలో ఇతను ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఖచ్చితంగా మా హస్బెండ్ అడ్డుకునేవాళ్ళు. అసలు మీరు ఇట్లా ఎలా చేస్తారు, ఎటువంటి డెవలప్మెంట్ లేదు అనేసి వాళ్ళు చేసిన అక్రమాలన్నీ కూడా ఎప్పుడు మా ఆయన వాళ్ళకి అపోజిషన్గా ఉండడం, లేకపోతే మా మండలానికి రానివ్వకపోవడం, అలా ఏదో రకంగా అడ్డుకునేవాళ్ళు. సో అతని మీద ఇది చేసి ఈ అమ్మాయిని అంగన్వాడీ అంటగా వైఫ్, ఇతన్ని ఏం చేయలేకపోతున్నాం అంటే మా హస్బెండ్ మీద కూడా చాలా కంప్లైంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది స్టేషన్లో. అంటే రకరకాలుగా రూమర్స్ క్రియేట్ చేసి ఇలా చేస్తూ ఉన్నాడు, అలా చేస్తూ ఉన్నాడు అని కంప్లైంట్ చేసినప్పటికీ అత్తమామలు చేసిన మంచి పనులు, ఇతనిపై ఉన్న మంచి నమ్మకంతో ఏ స్టేషన్లో కూడా పిలిపించి మాట్లాడి, అతను చాలా అరాచకాలు చేస్తాడు అనంతబాబు అనే వ్యక్తి, మీరు ఎందుకు సైలెంట్గా ఉండండి, 5 సంవత్సరాలు ఇన్వాల్వ్ అవ్వద్దు మీరని మా హస్బెండ్ పిలిచి చెప్పి పంపించిన రోజులే తప్ప ఎప్పుడు కూడా మా ఆయన పైన ఎటువంటి యాక్షన్ అనేది ఏ స్టేషన్లో SLCL తీసుకోలేదు. అదే మా ఆయన ఉన్న మంచితనం. అట్లాగా ఉన్నప్పటికీ అంగన్వాడీ కార్యకర్తగా చేస్తుంది, ఆమె మీద కూడా ప్రెజర్ తీసుకొద్దాం అన్న ఇదిలో నేను కరెక్ట్గా డ్యూటీ చేస్తున్నా సరే సరిగా వెళ్ళట్లేదు, లేకపోతే రకరకాలుగా బ్లేమ్స్ చేయడం జరిగింది నాకు. నేను 8 years కూడా అంగన్వాడీ అంటే ఒక 10th బేసిక్ మీద జాబ్ చేసే వాళ్ళు ఉంటారు. నేను BEd చదువుకొని అంగన్వాడీలు చేసి ఆన్లైన్ యాప్స్ అని, లేకపోతే టోటల్గా వర్క్ అని మండలంలో ఒక మంచి పొజిషన్లో మా ICDS ఆఫీస్ని ఉంచడం జరిగింది. నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఒకవేళ ఎవరైనా లేట్గా వర్క్ చేసినా వాళ్ళ వర్క్ కూడా నేను చేయటం, అలాగా టాప్లో ఉండేది రాజవొమ్మంగి మండలం ICDS. ఆ విధంగా ఉన్నా సరే నా మీద రూమర్స్ క్రియేట్ చేశారు. ఇంకా మా ఆయన గారు అన్నారు, సరే ఇంకెందుకు 11,500 జీతానికి ఇంత ప్రెషర్ పడుతూ చేయడం అవసరమా, ఒకసారి చెప్దాం లోకేష్ గారికి అని. ఒక పెళ్లి రోజు మేము బయటకు వెళ్ళినప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు. అప్పుడు నార్మల్గా కలిసాము అంతే, ఒక అభిమానిగా వెళ్ళి కలిసాము, ఇది మా పరిస్థితి అని జస్ట్ చెప్పామంతే. తర్వాత మాకు అనిపించింది, సరే ఒక ఇంతలాగా అవమానం పడ్డాం మనం, అతని వల్ల జాబ్ పోయింది. ఇంకా నాకై నేనే అతను ప్రెషర్ పడలేక జాబ్ నేనే రిజైన్ చేసేసాను బలవంతంగా. అంటే వాళ్ళు ఇంకా నాకు నచ్చలేదు. యాక్చువల్లీ నేను DSC వస్తుంది, బాబు గారు వస్తే ఎలాగ తీస్తారు, కోచింగ్ తీసుకుని మంచిగా టీచర్ జాబ్కి వెళ్ళిపోదాం, హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుందాం అన్న ఇది నుంచి అలాంటి పొజిషన్లోకి వచ్చాను. వాళ్ళ వల్లే నాకు ఇలాగ అయింది, ప్రజెంట్ జాబ్ లేకుండా అని బాబు గారు చెప్పడం జరిగింది మన ముఖ్యమంత్రి గారికి. ఇది సార్ పరిస్థితి, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది, నేను ఇలా అంగన్వాడీ నుంచి ఇలా వచ్చాను, అత్తమామల సర్పంచులు, మా ముత్తాత గారు కూడా చూడు మల్లికార్జున గారు 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు ఇదే కాన్స్టిట్యున్సీలో. సో నాకు కూడా చేయాలని చిన్న ఆశ అనిపిస్తుంది. మా పరిస్థితులు ఇలాగా ఒక రంపచోడవరం నియోజకవర్గంలో 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి చాలా గిరిజనులను అడ్డు పెట్టుకొని దోచుకుంటూ ఉన్నాడు ప్రాంతాన్ని అంతా.
నాకు ఒక అవకాశం ఇస్తే నేను కూడా చేయాలి, ప్రజలకి సేవ చేయాలని అనుకుంటున్నాను సార్ అని చెప్పాను. ఓకే. ఆ విధంగా అవకాశం వచ్చింది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? మీరు గెలిచారు అని తెలిసిన వెంటనే మీరు ఒక అసెంబ్లీకి వెళ్ళి అంతమంది ముందు కూర్చొని మీరు మాట్లాడాలి అన్నప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ లెవెల్ ఎలా ఉండింది మీకు? ఎగ్జైట్మెంట్ ఎలా ఉండింది? కొత్త అయినప్పటికీ ప్రచారంలోనే మ్యాక్సిమం నేను అందరి మనసులో గెలిచేసుకున్నాను. అంటే అనుభవం లేనట్టు కాదు, ఏదో సీనియర్ లాగా మాట్లాడుతుందని ప్రతి ఒక్కళ్ళు అప్రిషియేషన్స్ చేయడం, అది నాకు బాగా మోటివేషన్లో అనిపించి ఇంకా మాట్లాడాలి అన్న ఇది మీద ప్రచారం అంతా చేసుకెళ్ళాను. మ్యాక్సిమం ఇక్కడ పార్టీతో పాటు ఈ అమ్మాయి కూడా వాయిస్ ఉంది, ఖచ్చితంగా ఈమెను గెలిపించుకుంటే మాకు మంచి జరుగుతుందని ప్రజలు నమ్మారు. అదే రీతిగా ప్రజలందరూ ఓటు వేసి ఈరోజు గెలిపించారు. అసెంబ్లీకి వెళ్ళాను. ఫస్ట్ కొంచెం భయం వేసింది, అంటే అందరూ సీనియర్లే, ఫస్ట్ టైం అదేదో సినిమాలో టీవీలో చూడడం తప్ప అసెంబ్లీ అనేది ఇప్పుడు డైరెక్ట్గా చూడలే. టీవీలో కూడా ఎక్కువగా గొడవలు ఆడుకుంటూ ఉంటారు కదా ఆ పొజిషన్ అండి, ఈ పార్టీ వాళ్ళు, నాకు నచ్చేది కాదు. పక్కన పెట్టేసేదాన్ని, ఛానల్ మార్చేసేదాన్ని, ఎందుకు అలా గొడవలు పడతారు చిరాగ్గా అన్నట్టుగా. కానీ ఈరోజు వెళ్ళాను, చాలా హ్యాపీ, కొంచెం ఫియర్ అనిపించింది, బట్ నేను కొంచెం స్ట్రాంగే, అందుకనే ధైర్యంగా వెళ్ళి ఏదైనా మాట్లాడగలను అని. సో మీరు క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడే మీకు ప్రజలు ఇచ్చిన సపోర్ట్, మీకు అప్పుడే ఒక క్లారిటీ వచ్చేసింది మీరు గెలుస్తారు అని. అవును, భార్యాభర్తలు కూడా ధైర్యంగా ముందుకెళ్ళాం, ఏదైతే అది అవుతుంది, మన ప్రయత్నం మనం చేస్తున్నాం. ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా మా ఆయన గారి ప్రోత్సాహం వల్లే ఈరోజు నేను ఇలా చేయాల్సి వచ్చింది. ఓకే. ఇంకా ఆయన ఉంటారు, అన్ని ఆయన చూసుకుంటారు అన్న ఇది మీదే ముందుకెళ్ళాం. నేను ఒక విషయం విన్నాను, సో మీ కార్ దాన్ని ఇక్కడున్న ట్రైబల్స్ కోసం అంబులెన్స్గా కన్వర్ట్ చేసి వాళ్ళకి హెల్ప్ అవ్వాలి అని మీరు ఇచ్చారంట. సో అలా ఒక మంచి థాట్ మీకు ఎలా వచ్చింది? అలా చేయాలని ఎందుకు అనిపించింది మీకు? మేము నామినేషన్ వేసినప్పటి నుంచి గెలిచినప్పటి వరకు ఒక 10-15 మంది బాడీస్, అంటే అదే ఇక్కడ సరిగా వైద్య సదుపాయం లేక మాకు రాజమండ్రి, కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేసేస్తారు, లేకపోతే వైజాగ్ అయినా. ఇక్కడ అందరూ ట్రైబల్సే ఉంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. హాస్పిటల్కి వెళ్ళారంటే మ్యాక్సిమం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు అప్పు చేసి అట్లా హాస్పిటల్ చూపించుకుంటూ ఉంటారు. సో అక్కడ ఒకవేళ బాడీ చనిపోతే అక్కడి నుంచి మన ప్రాంతానికి రావాలంటే 1000 రూపాయలు అడుగుతూ ఉన్నారు, 10,000, 20,000 ఇలా. స్వయంగా మేమే అమౌంట్ ఇచ్చి వేరే వెహికల్ పురమాయించి ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి 15 మందికి పైనే. ఓకే. ఇలా ఎంతమంది సఫర్ అవుతున్నారో తెలియదు. చాలామంది ఆ బాడీస్ని అక్కడే వదిలేసి వచ్చేస్తున్నారు అనాథ సవాళ్ళలాగా. సో ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని ఫస్ట్ మా ఆయన గారి నిర్ణయం అది చెప్పారు, ఓకే అని చెప్పేశాను. అయితే నేను అంగన్వాడీ చేసేటప్పటికి ఈ అనంతబాబు ప్రెషర్ వల్ల ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు. మాది బాగా లోపలగా ఉంటుంది మా విలేజ్, అత్తగారి ఊరు. సో అడవి ప్రాంతం మధ్య నుంచి వెళ్ళాలి, అది ఏదైనా జరగవచ్చు జరగరాంది అనేసి మేము అంగన్వాడీ చేసేటప్పుడే 11,500 జీతాన్ని ఈఎంఐలు కడుతూ కొనుక్కున్నాం బొలెరో వెహికల్. దాన్నే మేము ఇప్పుడు ప్రజెంట్ ఇంకో వెహికల్ కూడా తీసుకున్నాము, స్కార్పియో. ఇది ఉంది మనకి, ఇది సరిపోతుందని ఆ పాత వెహికల్ని అంబులెన్స్గా చేసాము, ఓన్లీ డెడ్ బాడీస్ తీసుకురావడానికి సొంత ప్రాంతానికి. ఇంకొకటి ఏంటంటే మీరు పెళ్ళి అయ్యాక కూడా మీ ఇంటి పేరునే పెట్టుకున్నారు, మీ హస్బెండ్ హౌస్ నేమ్ రాలేదు, ఎందుకు? సర్టిఫికెట్స్ అన్నీ మనం చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ పరంగా అదే ప్రాసెస్ అవుతుంది ఎక్కడైనా. ఎవరి సర్టిఫికేట్ చూసినా మ్యాక్సిమం తల్లి ఇంటి పేరు మీదే కంటిన్యూ అవుతూ ఉంటారు. సో అదే జరిగింది మాకు కూడా. ఓకే, మీరు చేంజ్ చేసుకోలేదు, అలా కంటిన్యూ చేసేసాం ఎడ్యుకేషన్కి, జాబ్కి ఇబ్బంది రాకూడదని. ఓకే. ఎన్ని ఇయర్స్ చేశారు అంగన్వాడీ? 8 years చేశాను. 8 years చేశారు. ఇప్పుడు మీరు అంబులెన్స్కి మీ వెహికల్ ఇచ్చేసారు కదా, సో మీ వెహికల్ ఇవ్వడం ఎందుకు? ఎమ్మెల్యేగా మీరు గవర్నమెంట్కి అర్జీ రాస్తే, వాళ్ళకి చెప్తే ఇలా సిచ్యువేషన్ ఉంది అని, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కదా. ఖచ్చితంగా జరుగుతుంది, కానీ లేట్ అవుతుంది. చేస్తాం ఖచ్చితంగా, ఈ విషయాన్ని కూడా మేము అధిష్టానం దృష్టిలో పెడతాము. ప్రజెంట్ ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ మీద హాస్పిటల్ తీసుకెళ్ళడానికి అంబులెన్స్ ఉన్నాయి, కానీ అవి కూడా రిపేర్లు, టైర్స్ అరిగిపోయి ఎక్కడైనా మధ్యలో ఆగిపోతే తోయడానికి మనుషులు పెట్టి పంపిస్తూ ఉన్నారు. ఓకే. ఏమీ సరిగ్గా లేవు. ఇవన్నీ రావాలి, కొత్త వెహికల్స్ రావాలంటే కొంచెం ఖచ్చితంగా టైం పడుతుంది. ఈలోపు నా వంతు ప్రయత్నం అంతే. ఇక్కడ నేను వచ్చినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నెట్వర్క్ అస్సలు లేదు, చాలా ప్రాబ్లం ఉంది నెట్వర్క్కి, అసలు నెట్వర్క్ దొరకట్లేదు. సో దానికోసం ఏదైనా స్టెప్స్ తీసుకుంటున్నారా, ఏదైనా మెజర్స్ తీసుకుంటున్నారా అని మీరు? ఖచ్చితంగా సిగ్నల్ ప్రాబ్లమే కాదండి, చాలా ఇంకా ఇక్కడ డోలీ వ్యవస్థ నడుస్తుంది. అంటే మ్యాక్సిమం అడవుల్లో ఎక్కువగా నివసిస్తూ ఉంటారు, వాళ్ళ ప్రాంతం నుంచి హాస్పిటల్కి ఏదైనా ప్రాబ్లం వచ్చి తీసుకురావాలన్నా
రోడ్ సౌకర్యం ఉండదు, కరెంట్లు ఉండవు, ఇలా సిగ్నల్స్ ప్రాబ్లం. ఏజెన్సీ అంటేనే చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన సీఎం గారి దృష్టిలో ఖచ్చితంగా పెడతాను. ఇవి కూడా మన బిఎస్ఎన్ఎల్ ఇక్కడ బాగా అవుతుంది, జియో. ఈ టవర్స్ కూడా ప్రపోజల్ పెడదామని అనుకుంటున్నా. ఇంతకుముందు అవన్నీ చూసుకుంటూ వచ్చారు, ఇప్పుడు మీరు ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్నారు, దానికోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు ఏమైనా చేశారా ఇప్పటి వరకు? ఇది సెకండ్ మంత్ నడుస్తుంది మనం అధికారంలోకి వచ్చి. అసెంబ్లీలో ఆల్మోస్ట్ నేను చెప్పేశాను, మొత్తం ఏదైతే ఉన్నాయని చెప్పాలనుకున్నాను అన్నీ చెప్పేశాను. స్పెషల్లీ మన సీఎం గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఒక లెటర్ రూపంలో తీసుకెళ్ళి మా పరిస్థితులు ఇది, ఎప్పటి నుంచో ఇదే కంటిన్యూ అవుతుంది, సో మా ఏజెన్సీ ప్రాంతాన్ని కొంచెం డెవలప్ చేయండి అని ఖచ్చితంగా రిక్వెస్ట్గా అడగాలి. అక్కడ నుంచి నిధులు తీసుకొచ్చి నా ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటా ఉన్నాను ఖచ్చితంగా. సో వాళ్ళ దగ్గర నుంచి మీకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందా? వచ్చింది, ఖచ్చితంగా వచ్చింది. ఓకే, సో మీకు కంప్లీట్ హోప్స్ ఉంది. సో ఇప్పుడు మీరు 8 years అంగన్వాడీ టీచర్గా చేశారు, సో ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. సో మీకు అంగన్వాడీ టీచర్గా ఉండింది బాగుందా, లేదా ఇప్పుడు ఎమ్మెల్యే అనే ఒక పొజిషన్లో మీరు చేస్తున్న సర్వీసెస్ మీకు నచ్చుతుందా? యాక్చువల్లీ అంగన్వాడీ చేసేటప్పుడే మార్నింగ్ వెళ్తే 5 వరకు మీటింగ్స్ ఉండేవి. పిల్లలతో పాఠాలు చెప్పుకుంటూ ఫుల్ హెడేక్ వచ్చేసేది నాకు. ఓకే, నేను జాబ్ చేయలేకపోతున్నాను, నాకు ఈ డిఎస్సి ఏదైనా కాంట్రాక్ట్ బేసిక్ జాబ్ ఉంటే చూడండి వెళ్ళిపోతానని హస్బెండ్ చెప్పేదాన్ని. అంటే పిల్లలు ఎక్కువ అల్లరి చేస్తున్నారు, అది తట్టుకోలేక నాకు మైగ్రేన్ ఉంది, అది ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి అస్తమానం అనేదాన్ని మా హస్బెండ్కి. ఇప్పుడు ఏమైందంటే ఈ అధికారంలోకి వచ్చింది, ప్రజల దగ్గరే ఉండాలి, డబుల్ అయింది కదా ఇప్పుడు. ఇప్పుడు డబుల్ అయింది. హస్బెండ్ నవ్వుతూ ఉంటారు, అప్పుడు చిన్న జాబ్కి అలా అనేదాన్ని, ఇప్పుడు ఏమైంది అని. సో దీంట్లో కూడా హ్యాపీ ఉంది. అక్కడైతే కొంచెం మంది పిల్లలకే పాఠాలు చెప్పే అవకాశం ఉంటుంది, కానీ ఇక్కడ ఇంతమంది 2,80,000 మంది ప్రజలు అదేంటి ఓటర్స్ ఉన్నారు. వీళ్ళందరూ నా మీద నమ్మకంతో ఓటేశారు. సో ఖచ్చితంగా మా పిల్ల లోకల్గా మంచి అమ్మాయి అని నమ్మి ఓటేశారు, కాబట్టి వీళ్ళందరికీ న్యాయం చేయాలి అనే ఇది అయితే ప్రస్తుతానికి ఉంది మా ఇద్దరికి కూడా. సో మీరు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అంగన్వాడీకి వెళ్తూ ఉంటారా, లెసన్స్ చెప్తూ ఉంటారా? ఎందుకు అంటే 8 years అదే అలవాటు అయ్యింది. పెళ్ళి అయిన తర్వాతే ఫస్ట్ వచ్చిన జాబ్ అది నాకు. ఓకే, అది అలవాటు అయ్యి చిన్న పిల్లలు ఇప్పుడప్పుడు అంగన్వాడీకి అలా విజిట్ కానీ వెళ్ళి పిల్లలతో కొద్దిసేపు ముచ్చటించడం, సో సిలబస్ అయ్యి కొంచెం చెప్పడం, ఇది కొంచెం హ్యాపీ అనిపిస్తుంది, మర్చిపోలేక. ఓకే, సో మీకు ఎమ్మెల్యేగా చేస్తూ ఎమ్మెల్యే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ దీనికి కూడా కొంచెం టైం కేటాయిస్తున్నారు అన్నమాట. కొంచెం ఫ్రీ గ్యాప్ వచ్చిన టైంలో నేను అంగన్వాడీస్కి వెళ్తా ఉన్నాను. ఓకే, అటు విజిట్ చేసినట్టు ఉంటుంది, పిల్లలకి కొంచెం పాఠాలు చెప్పినట్టు ఉంటుంది అని అలా వెళ్తూ ఉన్నాను. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మీరే చెప్పారు ఇప్పుడు 11,500 శాలరీ, అండ్ వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మీరు ఏమైనా మెజర్స్ తీసుకుంటున్నారా, లేదా దాని గురించి ఏమైనా ఆలోచించారా? అక్కడ 10th బేసిక్ మీద అంటే అప్పుడు సరిగ్గా ఎవరికి ఇంగ్లీష్ రాదు, ఇప్పుడు యాప్స్ పెట్టేశారు, 5-6 యాప్స్ వరకు ఉంటాయి. ఆఫీస్ ఫోన్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ మీరే చెప్పారు సిగ్నల్ ప్రాబ్లం ఉందని. సో పొద్దున్నే అటెండెన్స్ వేసి అది సింక్ చేయాలి డేటా. చాలా ప్రాంతంలో సిగ్నల్ ఉండదు, నెట్వర్క్ ఉండదు. అప్పుడు ఏమవుతుంది, డేటా టైంకి వెళ్ళదు. వాళ్ళపై అధికారి నుంచి ప్రెజర్ వస్తుంది, మీరు ఇంకా డేటా సబ్మిట్ చేయలేదు, మీరు ఈరోజు 0, సో మీకు అటెండెన్స్ కూడా ఈరోజు పడదు, మీ శాలరీ కట్ అవుతుంది. ఇలా కూడా ప్రెజర్ వస్తుంది. సిడిపిఓ అండ్ సూపర్వైజర్ నుంచి అంగన్వాడీ కార్యకర్తకు వస్తుంది. 11-12 వరకు రికార్డ్స్ ఉంటాయి, అవి రాయాలి డైలీ కూడా. ఒక్కొక్క పిల్లల నుంచి ఒత్తిడి ఉంటుంది, ఒక్కొక్క రాజకీయ నాయకులు ఒత్తిడి ఉంటుంది, టైంకి మీరు రావట్లేదు, పిల్లలకు సరిగ్గా పాఠాలు చెప్పట్లేదు అని చెప్తూ ఉంటారు. ఇది కాకుండా మళ్ళీ మీటింగ్స్ అని మంత్లీ 4 times బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇలాగా అంగన్వాడీ కార్యకర్తలు పడతారు. మినీ అంగన్వాడీస్ అని ఉంటారు, వాళ్ళకి ఆయం ఉండదు. అంగన్వాడీ కార్యకర్తకు అయితే ఆయం ఉంటుంది, టీచర్ ఉంటారు. అదే మినీ వర్కర్కి అయితే ఆమె పాఠాలు చెప్పుకోవాలి, ఆమె వంట చేయాలి. ఎలా అవుతుంది, చిన్న పిల్లలు అంటే వాళ్ళు మాట వినరు. ఓకే, కూర్చోమన్న దగ్గర కూర్చోవాలి, రోడ్డు మీద పరిగెడతా ఉంటారు. సో ఆమె వంటే చేసుకుంటుందా, పిల్లలకు పాఠాలు చెప్తుందా, వాళ్ళకి శాలరీ ఒక ఆయమ్మకి ఇచ్చే శాలరీ మినీ వర్కర్కి ఇస్తారు. సో ఈ సెంటర్లు కూడా మెర్జ్ చేసి మెయిన్ సెంటర్లుగా మార్చేసి వాళ్ళకు ఒక ఆయమ్మని వేస్తే ఆమె పాఠాలు చెప్పుకుంటుంది, ఈమె వంట చేసుకుంటుంది, ఆమె డ్యూటీకి వెళ్ళిన టైంలో ఆయమ్మ చూసుకుంటుంది. తర్వాత శాలరీ కూడా వీళ్ళకి పెంచాలి, ఎందుకంటే నిజంగా వాళ్ళు చేసే వర్క్ ఎక్కువే. ఒక గర్భవతి నుంచి ఆమె డెలివరీ అయ్యేంత వరకు 6 సంవత్సరాల వరకు పిల్లలు అంగన్వాడీ సెంటర్ పరిధిలో ఉంటారు. వాళ్ళ పూర్తి బాధ్యత అంగన్వాడీ కార్యకర్త తీసుకుంటుంది. ఒక విలేజ్లో ఆశా వర్కర్ ఏఎన్ఎం ఎలాగో ఒక అంగన్వాడీ టీచర్ కూడా అలాగే వాళ్ళకి మంచి పౌష్టికాహారం ఇవ్వడం, ఆరోగ్య జాగ్రత్తలు చెప్పడం, ఇవన్నీ కూడా ఒక అంగన్వాడీ కార్యకర్త తీసుకుంటుంది. సో ఎక్కువ వర్కే ఉంటుంది, కాబట్టి వాళ్ళకి
వాళ్ళ డిమాండ్స్ ప్రకారం వాళ్ళకి శాలరీ పెంచాలి. ఇంకా చాలా దగ్గర అంగన్వాడీ కేంద్రాలు లేవు, అక్కడ కరెంటు సదుపాయాలు లేవు, చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా బాబు గారి దృష్టికి తీసుకెళ్తాను. సో వాళ్ళకి శాలరీ ఇంక్రీజ్ అవ్వచ్చు, వాళ్ళకి హోప్స్ ఉంటాయి, వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు అంటున్నారు. ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మీరు లైవ్లో ఆయన్ని ఇంతకు ముందు చూసారో లేదో నాకు తెలియదు, నేను అజ్యూమ్ చేసుకుంటా ఫస్ట్ టైం చూస్తున్నారు ఆయన్ని అని. మీకు ఎలా అనిపించింది ఆయన్ని చూడంగానే, ఆయన ఆ పొజిషన్లో ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్? ఆయన డిప్యూటీ సీఎం అనే కన్నా ఒక నార్మల్ పీపుల్ లాగే ఆయన ప్రవర్తన అలా ఉంది. వస్తారు, సైలెంట్గా తలదించుకొని వచ్చి కూర్చుంటారు. వెళ్ళాను ఫస్ట్ టైం ఆయన ఆశీర్వాదాలు తీసుకుందామని. చాలా సంతోషం అమ్మా, మీరు అంగన్వాడీ నుంచి వచ్చారంట, చాలా హ్యాపీ, ఇంకా బాగా చేసి మంచి స్థానాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని సార్ చెప్పడం జరిగింది. నిజంగా చాలా హ్యాపీ. ఫస్ట్ నేను నిజంగానే ఒక సినిమా హీరోయేనా అన్నట్టుగా ఫీల్ అయ్యా. డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు, అదే ఫస్ట్ టైం. సో నిజంగా కొంచెం ఎగ్జైట్ ఫీల్ అయ్యాను నేనైతే. మీరు మీ ప్రాబ్లమ్స్ అంటే అంగన్వాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, ఇక్కడ మీ ట్రైబల్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ ఆయనతో షేర్ చేసుకున్నారా? లేదండి, ఇంకా మాట్లాడలేదు? లేదండి, ఇంకా కలవలేదు. సార్ అపాయింట్మెంట్ అడిగాము, బట్ బిజీ షెడ్యూల్ ఉన్నారని చెప్పారు. ఖచ్చితంగా కలుస్తాను, కలిసి ఇక్కడ పరిస్థితులన్నీ కూడా సార్ చెప్తాను. ఓకే, అపాయింట్మెంట్ దొరికినప్పుడు మీరు ఆయనతో ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మీరంటూ లైక్ ఒక సొల్యూషన్ ఇలా చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటూ ఉంటారు కదా, సో ఆయనతో ఏం డిస్కస్ చేసి ఎలా చేయాలనుకుంటున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఎలా ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు ఏ సమస్యను ఆయన దృష్టిలోకి వెళ్తే వెంటనే రెస్పాండ్ అవ్వి ఆ సమస్యను పరిష్కారం చేస్తూ ఉన్నారు మన పవన్ గారు. సో నేను ఇవన్నీ కూడా ఒక రికార్డ్ రూపంలో తయారు చేసుకుని, అంటే రోడ్లు బాగాలేక చాలా యాక్సిడెంట్లు అనేవి జరుగుతున్నాయి, మీరు వచ్చే దారిలో చూసుంటారు ఎంత దారుణంగా ఉందో. సో రోడ్లు చాలా దగ్గర మంచినీటి సౌకర్యాలు లేవు, డ్రింకింగ్ వాటర్ లేదు, సిగ్నల్స్, ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, ఇది మా పరిస్థితి అని ఖచ్చితంగా ఆయనకి కంటికి కట్టినట్టు చూపించి ఒక వీడియో లాగా ట్రైలే చేసి తీసుకెళ్ళి చూపిస్తే ఆయనకు కూడా ఒక అవగాహన ఉంటుంది, ఆహా ఇంత సఫర్ అవుతున్నారా వీళ్ళు అని. ఆయనకి కొంచెం ఇంకా ఎక్కువ రెస్పాండ్ అవ్వి ఖచ్చితంగా మాకు మంచి చేయాలి అని అనుకుంటారని ఆలోచిస్తూ ఉన్నాను. ఓకే, ఖచ్చితంగా ప్రతిదీ కూడా ఆయన దృష్టికి తీసుకొని వెళ్ళి అది జరిగేలాగా నేనైతే ప్రయత్నిస్తాను. ఇక్కడ చుట్టుపక్కల మీకు హాస్పిటల్ ఎంత దూరంలో ఉంది? ఇక్కడ రంపచోడవరంలో అయితే ఏరియా హాస్పిటల్ ఇక్కడే ఉంది. ఓకే, ఇంకా అన్ని సదుపాయాలు లేవు, అన్ని ట్రీట్మెంట్ ఇక్కడ జరగదు. సీరియస్ అయితే మాకు రాజమండ్రి కాకినాడ రిఫర్ చేసేస్తారు. ఇలా ఇంకా వేరే వేరే మండలానికి ఒక హాస్పిటల్ ఉంటుంది, కానీ చుట్టుపక్కల విలేజెస్ చాలా దూరం. ఆ మండలంలో ఉన్న హాస్పిటల్కి రావాలంటే చాలా దూరంలో ఉంటాయి. మెడికల్ స్టోర్ అలాంటి స్టోర్ ఇక్కడ లేదు, మేము కాకినాడ రాజమండ్రి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. సో మేమేమంటున్నామంటే రిక్వెస్ట్ పిఓ గారికి ఆల్రెడీ చెప్పాము, అంత లాంగ్ అవుతుంది, చాలా హాస్పిటల్ మెడిసిన్ ఇబ్బందిగా ఉంది కదా, ప్రస్తుతం కొరత ఉంది, కాబట్టి మన కాన్స్టిట్యున్సీలోనూ ఒకటి పెట్టుకుందామండి, అది రిక్వెస్ట్ పెడదాం మనం అని చెప్పాం. ఆయన ఓకే అన్నారు, ఇది కూడా తీసుకెళ్దామని. సో మీకు ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా అంత దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సిందే ఇక్కడ? ఓకే, సో యాజ్ అ టీచర్ మీ ప్రొఫెషన్ బాగుందా, లేదా ఇప్పుడు యాజ్ ఎమ్మెల్యే గారు మీ ప్రొఫెషన్ బాగుందా? టీచర్గా అది కూడా బాగానే ఉంది, ఇప్పుడు ఎమ్మెల్యే ఇంకా బాగుంది. సో దీనికి దానికి ఏమైనా మేజర్ డిఫరెన్స్ ఉందా, లేదా మీకు ఏది ఓకే ఇది నేను ఇక్కడ ఉండాల్సిన దాన్ని అని మీకు ఏది అనిపించింది? ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయ్యారు, కానీ మీకు ఎప్పుడైనా ఈ 2 monthsలోనే ఎప్పుడైనా అనిపించిందా, లేదు నేను నా పాత జాబ్లోనే ఉండాల్సింది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? మీ మైండ్లోకి ఎప్పుడైనా అలా వచ్చింది? అస్సలు అలా లేదు. అక్కడైతే అంగన్వాడీ కార్యకర్త చేస్తే ఒక విలేజ్కే మన సర్వీసెస్ అందుతాయి, కానీ ఇప్పుడు 11 మండలాల ప్రజలకి నా సర్వీసెస్ అందుతున్నాయి ఖచ్చితంగా. ఈ 2 నెలల్లో మేము 1 సంవత్సరంలో చేయాల్సినటువంటి సర్వీసెస్ మేము చేసాం నా ప్రజల కోసం. నాకున్న శాలరీని కూడా ప్రజలకే యూజ్ చేశాను, ఫస్ట్ టైం వచ్చిన శాలరీ. సో ఎవరైనా ఏదైనా సమస్య మీద వచ్చినా సరే వెంటనే రెస్పాండ్ అవుతున్నాం. కన్సర్న్ ఆఫీసర్ ఇది ప్రాబ్లం, ఇది అది చేసి పెట్టండి అని, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ప్రజలకి మంచిగా చేస్తూ ఉన్నాం మేము. అదైతే ఈ ప్రస్తుతానికైతే ఎమ్మెల్యే చేయడం హ్యాపీ, ఇదే బాగుంది. ఓకే, మీకు వచ్చిన ఫస్ట్ శాలరీ ఇలా మీరు ప్రజల కోసం ఉపయోగించాను అని చెప్తున్నారు, మీరు ఒక ఇన్వర్టర్ కోసం ఆ శాలరీని ఇన్వెస్ట్ చేశారు అని విన్నాను. సో ఎమ్మెల్యేగా ఉండి మీరు ఎందుకు మీ ఓన్ శాలరీ నుంచి చేస్తున్నారు? గవర్నమెంట్ని అడిగితే వాళ్ళు శాంక్షన్ చేస్తారు కదా, వాళ్ళ వైపు నుంచి చేయించుకోవచ్చు కదా, మీ ఓన్ మనీ ఎందుకు ఇచ్చి చేయిస్తున్నారు? మేము అంగన్వాడీ చేసేటప్పుడు గర్భవతుల్ని ప్రతి మంత్ కూడా చెకప్లు తీసుకెళ్ళాలి గవర్నమెంట్ హాస్పిటల్కి.
అక్కడ డెలివరీకి వెళ్తే ఒక 2-3 రోజులు అక్కడ ఉంచేస్తారు. అంటే డెలివరీకి 15 రోజుల ముందే అక్కడ జాయిన్ చేసేసేయాలి హాస్పిటల్. సో అక్కడ మేము అస్తమానం వెళ్ళి ప్రతి డే కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలా ఉందని చెక్ చేయాలి మేము హాస్పిటల్కి వెళ్ళి. అంగన్వాడీ కార్యకర్తగా మా రిపోర్ట్ మేము తీసుకోవాలి. అలా వెళ్ళినప్పుడు పాపం డెలివరీ అయిన వాళ్ళు, ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడేవారు. నైట్ టైం కరెంటు పోయింది, ఇన్వర్టర్లు పాడైనవి, ఏజెన్సీలో వర్షం పడితే కరెంటు 2-3 రోజులు ఉండదు, చెట్లు పడిపోతాయి, స్తంభాలు పడిపోతాయి, చాలా రకాల ఇబ్బందులు. ఇది చూశాను నేను. తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత హాస్పిటల్కి సేమ్ నాకు ఫీవర్ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే ఒక ఆయన డెలివరీ వైఫ్కి తీసుకొచ్చారు. నైట్ వాష్రూమ్లో డెలివరీ అయిపోయింది ఆమెకి. ఓకే. అయిపోయిందంట. పవర్ లేదు ఆ టైంలో. ఓకే. పరిస్థితి ఏంటి ఆయన చెప్తా ఉన్నారు, అమ్మ నైట్ మా వైఫ్కి వాష్రూమ్లో డెలివరీ అయిపోయింది, పవర్ లేదు, అక్కడ ఇన్వర్టర్ ఏమో పాడైందని వీళ్ళు చెప్తున్నారు, అక్కడ ఏదైనా జరుగుంటే ఏంటండి పరిస్థితి, ఖచ్చితంగా మీరు దేవుడి దయ వల్ల ఎమ్మెల్యే అవుతారు, అవ్విన తర్వాత ఈ హాస్పిటల్ పరిస్థితి కొంచెం మీరు ఇన్వర్టర్లో ఏం చేస్తారో తెలియదు, మాకు పెట్టించండి, ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని చెప్పాడు. స్వయంగా నేను చూశాను, ఆ బేబీని పలకరించి ఆమెను పలకరించి వచ్చాను. వెంటనే మేము శాలరీ పడగానే తర్వాత లాస్ట్ మంత్ మేము రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసాం రాజవొమ్మంగి మండలంలో. హాస్పిటల్ సమస్యలన్నీ అడిగితే మెడిసిన్ కొరత ఉందని ఆల్రెడీ చెప్పారు. ఇంకేం సమస్యలు ఉన్నాయి డాక్టర్ గారు అని అడిగితే స్టాఫ్ తక్కువ ఉన్నారని చెప్పారు. నెక్స్ట్ కరెంట్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం, పేషెంట్లు రూమ్స్లో ఉంటున్నారు, ఇన్వర్టర్లు చూస్తే పాడైనవి, మేము పైకి పెట్టాం లెటర్ కానీ ఫండ్స్ లేవు, రావట్లేదు అని చెప్తున్నారు, ఇది పరిస్థితి అని చెప్పారు. సరే చూద్దాం, మేము కూడా ఈ కంప్లైంట్ పైకి చెప్తాంలేండి అని చెప్పాము. సో శాలరీ రాగానే మా హస్బెండ్ నేను డెసిషన్ తీసుకున్నాం, ఎక్కడైతే హాస్పిటల్కి లేవని చెప్పారో వాటికి మన పేరు చెప్పి ఇస్తే ఒక 2-3 సంవత్సరాలైనా ఉంటాయి. సో ప్రజలందరూ హాస్పిటల్కి వెళ్ళి ఇబ్బందులు లేకుండా మంచి ఆరోగ్యంగా ఉండడానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దామని డెసిషన్ తీసుకున్నాం. ఖచ్చితంగా గవర్నమెంట్ చెప్తే అవుతుంది, బట్ టైం పడుతుంది ప్రతిదానికి కూడా. ఈలోపు వెయిట్ చేయడం ఎందుకు అనేసి నా శాలరీ నేను ఖర్చు పెట్టడం జరిగింది. మీరు అంగన్వాడీలో ఉన్నప్పుడు మీ కొలీగ్స్, మీతో పనిచేసేవాళ్ళు ఒక ఫ్రెండ్లా, ఒక అంటే అక్క అని పిలిచేవాళ్ళేమో, కానీ ఇప్పుడు మీరు ఒక ఎమ్మెల్యే అయ్యారు. సో ఇప్పుడు వాళ్ళు అంటే మిమ్మల్ని చూసే విధానమే మారిపోతుంది. సో మీకు ఆ ఎక్స్పీరియన్స్ అయిందా? మీకు వాళ్ళు వచ్చి అంటే ఎలా రియాక్ట్ అయ్యారు మిమ్మల్ని చూసి? మీరు వాళ్ళని కలిసారా? అంటే ఇప్పుడు ఇంకా మేడం మేడం అనే పిలవాలి, సో మేడం అనే పిలిచారా, లేదంటే ముందు ఎలా పిలిచారో అలానే మాట్లాడారా మీతో? అవునండి, ఇప్పుడు అసెంబ్లీలో చిన్నదాన్ని నేను ఎలాగో ఇప్పుడు అంగన్వాడీ మా రాజవొమ్మంగి మండలంలో కూడా అందరు టీచర్స్ కన్నా నేనే చిన్నదాన్ని. ఓకే. సో అందరూ చెల్లి లేకపోతే బుజ్జి ఇట్లాగా అనేవాళ్ళు, వరుసలు కలిపి మాట్లాడేవాళ్ళు. మొన్నే రాజవొమ్మంగి మండలం వెళ్ళాను, నేను వర్క్ చేసిన ప్లేస్ దగ్గరికి వెళ్తే తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్నాయి. వాళ్ళు రోడ్డుకి అడ్డుపడిపోయి రావాలి రావాలి మీరు తప్పదు మేడం అంటున్నారు. అదేంటి అక్క మీరు అలా అంటున్నారు, చెల్లి అనండి అనేసి నేను అన్నా. నేను ముందెలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉంటాను, డిఫరెన్స్ ఏమీ లేదు, నేను మారలేదు, అలాగే ఉన్నాను, మీరు నన్ను చెల్లి అనండి అన్న. లేదు మీరు ఇప్పుడు మేడం కదా, మేడం మేడం రండి మేడం అంటున్నారు. సో నాకు అది కొత్తగా అనిపించింది, కానీ నాకు అలా అనిపించుకోవడం ఇష్టం లేదు. నేను వాళ్ళని అక్కనే సంబోధించాను, వాళ్ళు మాత్రం మేడం అంటున్నారు. కొంచెం ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా మేడం మేడం అంటుంటే నాకు కొంచెం ఇదిగా ఉంది. చిన్నపిల్లని కదా, లేదా అమ్మ అంటున్నాను నేను. నన్ను మీరు ఏదంటే అది పిలవండి, శిరీషానో లేకపోతే ఏదైనా మీరు పిలవండి, నేను ఏదైనా యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే మీ కోవర్కర్గా నేను పనిచేశాను కాబట్టి మనం ఎప్పుడు నేను అలాగే ఉండాలని అనుకుంటున్నాను, మీరు కూడా అలాగే ఉండాలని చెప్పాను. ఇప్పటికీ మీరు ఆటోలో తిరుగుతారు కదా, అప్పుడప్పుడు ఆటోలో వెళ్ళడం కానీ లేదంటే నడుచుకుంటూ వెళ్ళడం కానీ, సో మీకంటూ ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక పర్టిక్యులర్ ప్రోటోకాల్ అనేది ఉంటుంది. సో ఇంకా ఆటోలో వెళ్ళడం ఏంటి? ఒక వెహికల్ ఉందని చెప్పాను ప్రజెంట్, అది హస్బెండ్ వేసుకెళ్ళొచ్చు, లేదంటే ఏదైనా పని మీద వేరే దగ్గరికి వెళ్ళొచ్చు. సో దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆటో అయినా నడిచైనా నేను సింపుల్గానే వెళ్ళిపోతాను, ఎందుకంటే ఇదే ప్రాంతంలో పుట్టి పెరిగాం కదా, ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి నాకు పెద్ద హంగులు ఆర్భాటాలు ఏమీ లేదు. ఓకే, అదే ఇది మీద వెళ్తా ఉన్నాను. సో మీరు అప్పుడు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మిమ్మల్ని చూసే విధానం వేరుగా ఉండేది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇప్పుడు వెళ్తున్నప్పుడు వేరుగా ఉంది, అది ఎలా ఉంది మీకు? అప్పుడు మనల్ని ఎవరు పట్టించుకోరు, నార్మల్ పీపుల్ అనే. ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా నడుచుకుంటూ వెళ్ళినా అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మ అంటున్నారు.
నాకు కొంచెం సిగ్గుగా అనిపిస్తుంది అది. అయినా యాక్సెప్ట్ చేసి నమస్తే అండి, నమస్తే, ఎక్కడికి వెళ్తున్నారమ్మా, బండి మీద దిగబట్టమా, ఇది అదే అంటుంటారు. వద్దండి, ఇక్కడికే చిన్న పని మీద వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళేసి వచ్చేస్తాను. సో మీ కార్ని అంబులెన్స్ కోసం ఇచ్చారు అండ్ మీ డబ్బులతో హాస్పిటల్లో ఇన్వర్టర్ పెట్టించారు. సో ఇవన్నీ టెంపరీ సొల్యూషన్, కొన్ని ఇయర్స్, కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్ కోసం అంతే అంటున్నారు, మీరే అంటున్నారు. వీటికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ తరపు నుంచి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా మన హెల్త్ మినిస్టర్తో అయితే మేము చెప్పాం ఇక్కడ ప్రాబ్లమ్స్ హెల్త్ పరంగా. ఆల్రెడీ మాట్లాడాను నేను సార్ చెప్పాను, ఇది సార్ ఏజెన్సీలో పరిస్థితి, చాలా దగ్గర ఇంకా సబ్ సెంటర్స్ కట్టించాలి, అంటే హాస్పిటల్ దూరం కాబట్టి వాళ్ళకు కొంచెం దగ్గరలో చిన్న హెల్త్ క్లినిక్ లాంటిది పెట్టిస్తే ప్రతి ప్రాంతంలో కూడా బాగుంటుంది. మాకు 11 మండలాలు సార్ చాలా ప్రెషర్ ఉంది అని చెప్పాము, అంబులెన్స్ కొరత అని చెప్పాను, స్టాఫ్ లేక సరిగ్గా ట్రీట్మెంట్ అందట్లేదని చెప్పాను. సో ఇవన్నీ ఆయన దృష్టిలో పెట్టాము. ఖచ్చితంగా ఆయన కూడా డెసిషన్ తీసుకుంటారు కాబట్టి మంచి జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ సమస్యలు కూడా లోకేష్ గారికి తెలుసు ఆల్రెడీ, మన చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పి ఇవన్నీ గ్రాంట్ చేసుకొని డెవలప్ చేసుకుంటాను ఖచ్చితంగా. సో మీరు సీరియల్స్, సినిమాలు చూస్తూ ఉంటారా? లైక్ టీచర్గా చేసినప్పుడు కానీ ఇప్పుడు ఈ బిజీ స్కెడ్యూల్లో కూడా టైం చేసుకొని మీరు సీరియల్స్ కానీ మూవీస్ కానీ చూడడం ఉందా? చూసామండి, అంగన్వాడీ చేసేటప్పుడు చూసేదాన్ని సీరియల్, సినిమాస్. ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాను. టైం కొంచెం నైట్ టైమే ఫ్రీ గ్యాప్ దొరుకుతుంది, ఆ గ్యాప్లో చూసేదాన్ని. తర్వాత అప్పుడు అంగన్వాడీ చేసేటప్పుడు చూసాను మీ సీరియల్ కూడా, గుండమ్మ గారి కదా, బాగుంటుంది యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది మీది. అంటే న్యాచురల్గా ఒక మంచి పద్ధతిగా ఒక ఉమెన్ ఎలా ఉండాలి అట్లాగా మీ క్యారెక్టర్ ఉంటుంది, చాలా బాగా నచ్చింది.